హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. ఇవాళ అల్లు అర్జున్ గారి బర్త్డే కాబట్టి మా తరపు నుంచి అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్డే. అండ్ ఇవాళ టాపిక్ కూడా అల్లు అర్జున్ గారి మూవీస్ గురించే. సో అల్లు అర్జున్ గారి కెరియర్లో మాకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ మనం అని అడుగుదాం, వీడికి బాగా నచ్చిన సినిమాలేవో చెప్పరా. నీకు బాగా నచ్చిన సినిమాలు ఏవి? నాకా అల్లు అర్జున్ గారి కెరీర్లో బాగా నచ్చిన సినిమాలు అంటే చాలా ఉన్నాయి. అందులో ఆర్య, ఆర్య టూ, దేశముదురు, జులై, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనడు, రే రే ఆపు ఇంకా వదిలేస్తే అన్ని సినిమా పేర్లు చదివేలా ఉన్నావు. నువ్వే కదా నచ్చినవి చెప్పమన్నావు. నాకు నచ్చిన సినిమాలు ఇవే. ఓకే, మరి ఆ సినిమాలో నీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటో చెప్పు. ఫస్ట్ ఆర్య మూవీ గురించి చెప్పు. అందులో నీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి? ఆర్యనా? ఆర్యలో నాకు బాగా నచ్చిన సీన్ అంటే చాలా సీన్స్ బాగా ఇష్టం నాకు. లవ్ సీన్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా, ఇంకా లవ్ అండ్ యాక్షన్ కాకుండా ఒక కామెడీ సీన్ నాకు బాగా ఇష్టం. సునీల్ గారు ఎంటర్ అయినప్పుడు ట్రైన్ లో కామెడీ సీన్స్ ఉంటాయి కదా, అది బాగా ఇష్టం నాకు. టికెట్ తీయండమ్మా. అదేంటి సార్ నన్ను టికెట్ అడుగుతారు? గుర్తుపట్టలేదా? లేదమ్మా, అదే ఇంత గుర్తుపట్టారా అని అడిగాను నేనే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. చెప్తా. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయిలు ఎవరు? ఓకే, మరి ఆర్య టూలో ఇంకా ఆర్య టూలో నాకు స్టార్టింగ్ సీన్ ఒకటి ఉంటుంది కదా, హీరో చిన్నప్పుడు అజయ్తో ఫ్రెండ్గా ఉంటావంటే నువ్వు నాకు ఏం హెల్ప్ చేసావని ఫ్రెండ్గా ఉండాలంటే తను స్విమ్మింగ్ పూల్లోకి తోసేసి తనే సేవ్ చేసి అప్పుడు లెట్స్ ఫ్రెండ్స్ అంటాడు కదా, ఆ సీన్ బాగా ఇష్టం నాకు. ఫ్రెండ్స్ మరి దేశముద్రులో నాకు మాస్ సీన్స్ బాగా ఇష్టం. కానీ అందులో మాస్ సీన్స్ కాకుండా హీరోయిన్ సన్నస్ గెటప్ లో ఉన్నప్పుడు హీరో మామ ఆ అమ్మాయి నీకు ఎలాగ అనిపిస్తుంది అని అంటాడు కదా, ఆ సీన్ బాగా. జులై సినిమాలో ఇంకా జులైలో హీరోని బాగా బ్రిలియంట్ గా చూపించాడు, అది బాగా నచ్చింది నాకు. హీరో అండ్ విలన్ వ్యాన్ లో వెళ్ళినప్పుడు ఆ తర్వాత తను పోలీసులు దొరికిపోయాక వాళ్ళు దొంగతనమే చేస్తారని ఏంటి గ్యారంటీ అన్నప్పుడు హీరో వ్యాన్ లో అబ్జర్వ్ చేసినవన్నీ చెప్తుంటాడు కదా, ఆ సీన్ నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ముందు విలన్ ట్రక్ ని పోర్టుకి తీసుకెళ్తుంటాడు కదా, తనకు ఎఫ్ఎంబినే అలవాటు ఉందని ఎఫ్ఎం లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రక్ ని డైవర్ట్ చేస్తాడు చూడు, ఆ సీన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడు రేడియో మిషన్ రా బాబు, నా ఇష్టం, నేను అదే వింటారా. మిర్చి లిజనర్స్ కి ట్రాఫిక్ అప్డేట్. అండ్ హార్బర్ కి వెళ్ళే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. తిప్పేశాడు వెహికల్ ఇప్పుడు రైట్ తిరిగింది. తెప్పించి పెట్టావు కదరా. మరి రేస్ గుర్రం సినిమాలో రేస్ గుర్రమా అల్లు అర్జున్ గారి కెరీర్ లోని రేస్ గుర్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఐ లవ్ రేస్ గుర్రం. ఆ మూవీలో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా చాలా ఇష్టం. ఇంకా అందులో స్పెషల్ గా నాకు నచ్చినవంటే హీరోయిన్ తో ఉన్న సీన్స్ బాగా నచ్చాయి. స్టార్టింగ్ లో హీరోయిన్ ఇందులో ఏముంది కరెంటు ఎక్కడ లోపల చూయించు అనే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ చాలా బాగా ఉండే సీన్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. తను ఈ సినిమాలో కమెడియన్ కాదు, ఒక సెకండ్ హీరో. ఆ రేంజ్ లో ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఆ మూవీలో మిషన్ అంతా అయిపోయాక బ్రహ్మ గారు సార్ మీరు ఫేక్ పోలీసా అన్నప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడు సత్యమూర్తి సినిమాలో. ఇక సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నాకు ఫ్యామిలీ ఎమోషన్ బాగుంటుంది, అందులో అది బాగా నచ్చింది. ఒక కోటీశ్వరుడి కొడుకు తన ఆస్తిని అంతా కోల్పోయాక తను ఎలాంటి పరిస్థితిని అనుభవించాడు అనేది చాలా బాగా చూపించాడు రియలిస్టిక్ గా. అండ్ ఆ మూవీలో డైలాగ్స్ కూడా బాగా ఇష్టం నాకు. ఓకే, మరి నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి అందులో బాగా నచ్చిన డైలాగ్ రావు రమేష్ గారితో మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, ఆ డైలాగ్ బాగా నచ్చింది నాకు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్, కరెక్ట్ కాదు. మరి సరైనోడు సినిమాలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇక సరైనోడు మూవీ అందులో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని పూర మాస్ హీరోని చూపించాడు. అందులో తన మేకోవర్ కూడా లుక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక సరైనలో నాకు బాగా నచ్చిన సీన్ అంటే ఇంటర్వెల్ కి ముందు విలన్ ని సింగిల్ హ్యాండ్ తో లేపేసి ఫైట్ చేస్తుంటాడు కదా, ఆ సీన్ బాగా ఇష్టం నాకు. మరి అల్లు అర్జున్ గారి కెరియర్ లో హిట్ అయినా కూడా నీకు నచ్చిన సినిమా ఏదైనా ఉందా? హిట్ అయినా కూడా నచ్చిన సినిమా అంటే
ఒకటి ఉంది. మరి చెప్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో. ఫ్యాన్స్ ఫీల్ అవ్వరులే. నీ ఒపీనియన్ చెప్పు. హిట్ అయినా కూడా నాకు నచ్చిన సినిమా ఏదంటే అలా వైకుంఠపురంలోనా? అవును. ఎందుకు అంటే ఆ సినిమా నాకు ఒక సీరియల్ ని చూసిన ఫీలింగ్ కలుగుద్ది. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి నాకు ఆర్య, ఆర్య టూ, రేసు గుర్రం ఇలాంటి అల్లరి క్యారెక్టర్లు చూడటం అంటేనే నాకు చాలా ఇష్టం. సో ఇందులో అల్లు అర్జున్ గారు తన క్యారెక్టరైజేషన్ చాలా డీసెంట్ గా ఉంటుంది. సో మాస్ సీన్స్ ఏం పెద్దగా ఉండవు. అందుకని నాకు అది అంతగా నచ్చలేదు. మరి ఫ్లాప్ అయినా కూడా నీకు నచ్చిన సినిమా ఏదైనా ఉందా? ఫ్లాప్ అయినా కూడా నాకు నచ్చిన సినిమా అంటే ఇద్దరు అమ్మాయిలతో సినిమా నాకు బాగా ఇష్టం. ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే నేను షాక్ అయింది తెలుసా. అండ్ ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంటారు. అండ్ అల్లు అర్జున్ గారు తన కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ లుక్ లో కనిపించిన సినిమా అది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఓకే, మరి రీసెంట్ బ్లాక్ బస్టర్స్ పుష్ప 2 మూవీ వీటిలో నీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి? పుష్ప 2 గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ముందుగా పుష్పలో నాకు బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే ఇంటర్వెల్ కి ముందు హీరో స్టెప్ బ్రదర్స్ తో ఒక సీన్ ఉంటుంది కదా, తన పెళ్లి చూపుల్ని వాళ్ళు వచ్చి బ్రేక్ చేస్తారు. అప్పుడు తన్ని హీరోని బాగా హట్ చేస్తారు వాళ్ళు. ఇక హీరో బాగా ఎమోషనల్ అయిపోయి అండ్ సినిమాలో హీరో చాలా సార్లు తగ్గేదిలే అంటుంటాడు కదా. వాటన్నిటికంటే ఈ బాధలో నాకు తగ్గేదిలే అని అంటాడు చూడు, ఆ డైలాగ్ బాగా ఇష్టం నాకు. ఇప్పుడు కూడా నాకు రావాల్సిన తీసుకుపోతా ఉంటే సొత్త ఊరికి లేదురా నేను. యవ్వా పుష్పరాజ్ మరి పుష్ప 2లో ఇక పుష్ప 2 మూవీలో అయితే నాకు జాతర సీన్ చాలా బాగా ఇష్టం. అందులో రష్మిక యాక్టింగ్ ఉంటుంది చూడు, గూస్ బంప్స్ సీన్ అది. ఇంటి పేరు కోసం తన డైలాగ్ చెప్తుంటారు కదా, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అవును, చాలా బాగుంటుంది తన పర్ఫార్మెన్స్. ఇంకా అల్లు అర్జున్ గారు అయితే దాంట్లో అమ్మోరు గెటప్ లో ఉంటారు. ఆ ఫైట్ సీన్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. అండ్ దానికి తోడు డిఎస్పి గారి మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటుంటది. అల్లు అర్జున్ గారు ఆన్ స్క్రీన్ మీద అమ్మోరు గెటప్ లో కనిపిస్తుంటే డిఎస్పి గారి మ్యూజిక్ ఒక రేంజ్ లో లేపుతుంటది. ఫ్యాన్స్ ని పూనకలు పుట్టించలే ఉంటది ఆ సీన్. అవును, నాకు కూడా చాలా ఇష్టం ఆ సీన్. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీస్ లో ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నావు? అల్లు అర్జున్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నాడు కదా. అవును, తమిళ డైరెక్టర్స్ మన తెలుగు హీరోస్ కి హిట్ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అల్లు అర్జున్ గారు చాలా డేరింగ్ చేసి ఈ మూవీస్ చేస్తున్నాడు. ఒక డైరెక్టర్ ఏమో హిట్ల మీద హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మరో డైరెక్టర్ లోకేష్ కనకరాజు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో స్ట్రగుల్ లో ఉన్నాడు. నేనైతే ఇందులో అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అన్ని క్వశ్చన్స్ నన్నే అడుగుతున్నావు, ఆడియన్స్ ని కూడా అడుగు. ఓకే. అండ్ ఫ్రెండ్స్, మరి అల్లు అర్జున్ గారి కెరియర్ లో మాకు బాగా నచ్చిన సినిమాలు ఇవే. మరి మీకు బాగా నచ్చిన సినిమాలు ఏవో కామెంట్ లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియో వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మా హార్డ్ వర్క్ ని కొంచెం గుర్తించి జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. అండ్ ఈ వీడియో అల్లు అర్జున్ గారి బర్త్డే కంటే 2 days ముందే రికార్డ్ చేస్తాం. ఎందుకంటే ఎడిటింగ్ చాలా టైం పట్టుకుంటుంది కదా. సో మళ్ళీ బర్త్డే రోజు ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మీకు మరో వీడియో చేస్తాను. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ షేర్ చేయండి. అండ్ అల్లు అర్జున్ గారి కెరీర్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కూడా కామెంట్ లో చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. సో బాయ్ ఫ్రెండ్స్.